నవరాత్రి ఉత్సవాల్లో మన దగ్గర ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో గుళ్ళల్లో అలంకారం రోజుకొక అవతారంతో అమ్మవారి దర్శనమిస్తుంటారు. మనం వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం. ఈ తరహాలో విధానం మన దగ్గర ఉంటుంది. ఈ గుజరాతీలు, మహారాష్ట్ర వీళ్ళందరూనేమో పూజలు చేయడంతో పాటుగా ఈ నవరాత్రుల్లో వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి విందులు చేసుకుంటారు. గార్బా నృత్యాలు చేయటం గానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటది. అయితే ఈ మధ్య కాలంలో ఏమైపోతుంది అంటే దానికి ఇదివరకు నేను పత్రికల్లో పనిచేసే రోజుల్లో, అంతకుముందు టీచర్‌గా పనిచేసే రోజుల్లో కూడా గుజరాతీలు పిలిస్తే వెళ్ళేవాళ్ళం. సాయంత్రం పూట వాళ్ళకి అక్కడ గెస్ట్‌ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి, వాళ్ళకి సంబంధించిన ఆహార పదార్థాలు, రకరకాలైన ఆహారం ఉంటది. అట్లాగే ఆ డాన్స్‌లో పార్టిసిపేట్ చేయమని అడుగుతారు. నా వోటోడికి డాన్స్ రాదు కాబట్టి చూస్తా కూర్చునేవాడిని. మా ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేసినోళ్ళు కూడా ఉన్నారు. అది ఒక సిస్టమ్ అనమాట. వాళ్ళు అది మర్యాదగా ఉంటుంది. కానీ అక్కడ అందంగా అలంకరించుకునేటువంటి అమ్మాయిల పట్లన మనసు పారేసుకునేవాళ్ళు, లేదా అది చూడ్డానికి రావాలి, లేదా వాళ్ళని అక్కడ పరిచయం చేసుకోవచ్చు అన్నటువంటి దీంతో కొంతమంది ఎవరైతే మార్వాడి అబ్బాయిల యొక్క స్నేహితులు జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఇలాగ గెస్ట్‌లుగా లేదా చూడటానికి వచ్చేటటువంటి వాళ్ళ పేరుతో నిశ్శబ్దంగా వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు మహారాష్ట్ర, గుజరాత్. అక్కడ పరిచయం పెంచుకుని ఆ తర్వాత అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ బొట్టు పెట్టుకుని కూడా వస్తారు. వీళ్ళతో కలిసి అందులో పాల్గొంటారు. అమ్మవారి పట్ల గౌరవంగా ఉన్నట్టు ప్రవర్తిస్తారు. అంతా బానే ఉంటది. తర్వాత నిదానంగా వాళ్ళని లవ్ జిహాద్, వాళ్ళ లవ్‌లోకి ట్రాప్‌లోకి పడేసి మత మార్పిడి ఇట్లాంటివి జరుగుతాయి. వీళ్ళు చాలా ఎందుకంటే బాగా అపారమైన ప్రేమతో కుటుంబం నుంచి చూస్తుంటారు. కానీ ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల ఒకళ్ళకొకళ్ళకి ఈర్ష్య ఉండటం వల్ల కొంత మానసికంగా సమస్యలుంటాయి. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ కేరింగ్ చూపించి వాళ్ళ పట్ల డబ్బులు ఈ అమ్మాయిలే ఖర్చు పెడతారు. అవతల లబ్ధి పొందుతున్నోళ్ళు వాళ్ళు. తర్వాత మత మార్పిడులు, ఈ గొడవలు నడుస్తున్నాయి. వీళ్ళు వాళ్ళని పట్టారంటే చాలు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవచ్చని స్వార్థంతో చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఒక సూచన చేసింది. ఈ గుజరాతీ సమాజం, మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఆ రాజస్థానీ సమాజం, అదే మహారాష్ట్రలో కూడా చేస్తుంటారు అనుకోండి. రాజస్థానీ సమాజం, గుజరాతీ సమాజం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మా బెజవాడలో గుజరాతీ స్కూల్ దగ్గర అవి చేస్తూ ఉంటుంటారు అనమాట. అది చూసాం. అట్లాంటిది వీళ్ళకి ఒక సూచన చేసింది. అక్కడ ఏది గేటు దగ్గర 3 రకాలు పెట్టండి. ఒకటి ఫస్ట్ వరాహస్వామి అవతారంతో ఉన్నటువంటి స్వామివారి పటం పెట్టండి. అక్కడ పూజ చేయాలి వచ్చినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. అక్కడ దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి పటం పెట్టాలా, అక్కడ దండం పెట్టుకోవాలి, సింధూరం ధరించాలి. ఆ తర్వాత పార్టిసిపేట్ చేయమనండి. అంటే దీంట్లో ఒకటేంటంటే ఏదైతే ఈ మత మార్పిడి చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మూర్ఖంగా ఉంటారు. తమ మతం పట్ల విపరీతమైన మూర్ఖత్వంతో ఉంటారు. అట్లాంటి వాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి నిరాకరిస్తారు, ఆ ప్రసాదం తినడానికి నిరాకరిస్తారు. జరగకుండా కొంచెం డ్రమటైజ్ చేస్తుంటారు అనమాట. అట్ ద సేమ్ టైం అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏంటి అంటే వరాహస్వామి. అంటే వరాహం అంటే వాళ్ళకి మత పరంగా చూస్తే వ్యతిరేకం, తీవ్ర వ్యతిరేకం. అందుకని వరాహస్వామి అవతారం అన్నటువంటిది అక్కడ ఖచ్చితంగా దండం పెట్టుకోమని చెప్పడం. ఇది అందులో విహెచ్పి చేసినటువంటి సూచన. ఇప్పుడు కొన్ని చోట్ల అలా అమలు చేస్తున్నారట.